అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో యోగా మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి విబి నిర్మల గీతాంబ, విశిష్ట అతిథిగా హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె పట్టాభిరామారావు పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం సాయి కుమార్, క్షమాదేవ్ పాండే, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, జనరల్ సెక్రటరీ డి రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జైపాల్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభా బృందం ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు ప్రదర్శించబడ్డాయి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ యోగా మన మానసిక, శారీరక అలాగే ఆధ్యాత్మిక అంశాల్లో సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగా నిత్య ప్రక్రియ వల్ల మనం మన సాధారణ ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. యోగా టీచర్లు శోభా భాస్కర్ యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించి ఆరోగ్యపూరిత జీవనానికి యోగా అవసరమని స్పష్టం చేశారు. సీరియస్గా ఉంటుంది. 72 కండరాలు బలవంతంగా పనిచేయాలండి. సో అందుకని ఆర్టిఫిషియల్ స్మైల్ మనం అలవాటు చేసుకోవచ్చు. షేక్ యువర్ హ్యాండ్స్, షేక్ 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 ఫుల్లీ. బటక్స్, టేక్ యువర్ బటక్స్. స్లోలీ 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 రిలాక్స్. ఐస్ క్లోజ్. కళ్ళు మూసుకోండి. ఒక్క క్షణం శ్వాసలు తీసుకోండి, మెల్లగా వదిలేయండి. ఒకసారి నాభిలో నుంచి మనము శబ్దం చేద్దాము. చేతులు రైట్ సైడ్ పెట్టండి. కుడివైపుకి రెండు చేతులు చూడండి. ఇలాగా ఇక్కడ మాకు పక్కన గైడెన్స్ ఉంది చూడండి. హా శబ్దం, హా హా. లెఫ్ట్ టు రైట్, హా హా హా. గమనించండి, మీ నాభి భాగం దగ్గర బాడీ మీద బట్ట వస్తుంది. స్లోలీ శ్వాస అనుసంధానం చేయాలి. మనము శ్వాస అనుసంధానం చేద్దాం. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ ఇన్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్లో అనుసంధానించండి. ఈ పొజిషన్లో పిక్చర్స్ బాగా తీయండి. అందరి ఫేస్లో స్మైల్ ఉంది. బలవంతంగా ఇట్స్ ఓకే సార్, అది న్యాచురల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ స్లోలీ 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 రిలాక్స్. మొదలు ఎలాగ బలవంతంగా ట్రైనింగ్స్ అవుతూ ఉంటాము, అన్నీ నేర్చుకుంటాము. ఇది కూడా ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. ఇన్ హ్యాండ్స్ అవర్ ఫ్రంట్, షోల్డర్ రొటేషన్. బ్రీద్ ఇన్ బ్యాక్ అండ్ బ్రీద్ అవుట్ ఫ్రంట్. బ్రీద్ ఇన్ బ్యాక్, బ్రీద్ అవుట్ ఫ్రంట్. బ్రీద్ ఇన్ బ్యాక్, బ్రీద్ అవుట్ ఫ్రంట్. బ్రీద్ ఇన్ బ్యాక్ పైకి, బ్రీద్ అవుట్ ఫ్రంట్. ఆపోజిట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్. అండ్ రిలాక్స్. అలాగే ట్రంక్ మనం చూడండి, చేతులు రెండు ముందుకు చాపండి. మెల్లగా ఇలా పక్కకు తీసుకెళ్ళండి. వెనక్కి ఫ్రంట్ బాడీ ఇలానే ఉంటుంది, కాళ్ళు దగ్గరగానే ఉంటాయి, కానీ పై బాడీ అప్పర్ బాడీ వెనక్కి వెళ్తుంది. బ్రీద్ ఇన్ సెంటర్ అండ్ బ్రీద్ అవుట్ లెఫ్ట్ సైడ్. Breathe in center. Once again, breathe out right side. శ్వాస తీసుకుంటూ మధ్యలో అందరూ ఒకే పొజిషన్ బ్యూటిఫుల్గా ఉండాలి. అండ్ లెఫ్ట్. బ్రీద్ ఇన్ సెంటర్ అండ్ రిలాక్స్. ఓకే. సో తర్వాత మళ్ళీ దేవాభాగం యథా పూర్వే సంజానా ఉపాసతే. సంజానా ఉపాసతే. సంజానా ఉపాసతే. గురించి ఏ విధంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, హౌ టు రిలీజ్ అవర్ స్ట్రెస్ అనే వాటి మీద కూడా ఎన్నో స్పీచెస్ మనము ఆన్లైన్లో చూస్తుంటాము. వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చోట కూడా వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం నేను చూశాను. అదేవిధంగా నేను కూడా పాల్గొనడం జరిగింది.
ముఖ్యంగా ఈ యోగా అనేది మనిషికి ఎందుకు అవసరము అంటే మేడం చెప్పినట్టు బాడీ మనసు అన్నిటినీ ఏకంగా ఒకేసారి ప్రశాంతమైన దీనికి తీసుకురావడానికి తోడ్పడేది యోగా. మనము జనరల్గా ఎక్సర్సైజులు చేస్తుంటాము, జిమ్కి వెళ్తుంటాము, అవన్నీ చేస్తుంటాము, కానీ అది ఓన్లీ బాడీకి సంబంధించిన ఏమంటారు ఒక ప్రక్రియ, దానికి సంబంధించిన ప్రక్రియ ఒక్కటే. కానీ మన మనసు ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటుంది, మనము దీని మీద సైక్లింగ్ చేస్తుంటాము, ఎక్కడో ఆలోచిస్తుంటాము. అనేది ఒక కళ. యోగాభ్యాసము ఈ కళలో మెళుకువలు నేర్పిస్తుంది, మానసిక ఉల్లాసం కలిగిస్తుంది, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మనకు మేలు చేస్తుంది. యోగా అనేది ఒక ప్రతి ఒక్కరి అన్ని ధర్మాలకు ఒకటే ధర్మము. దీనివల్ల మనకు ఆరోగ్యం మెరుగవటమే కాకుండా మంచి ఆలోచనలు కలిగి సత్ప్రవర్తన రుజు ప్రవర్తనలకు మనము అనుకూలంగా మారి మంచి సమాజాన్ని నెలకొల్పడానికి దోహదం చేస్తుంది. మనుషులు ఆరోగ్యంగా ఉండాలి, మనసులు ఆరోగ్యంగా ఉండాలి, సమాజం ప్రశాంతంగా ఉండాలి అంటే యోగా ఒక మార్గం. ఈరోజు ఇక్కడ యోగాభ్యాసం చేసినటువంటి అభ్యాసకులకు మరియు న్యాయవాద మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటి వరకు యోగాని అంతగా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఈ రోజుని ఒక బిగినింగ్గా మొదలుగా గుర్తించి ఈరోజు నుంచి యోగాభ్యాసం చేస్తే మంచి జరుగుతుంది. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ 11వ సంవత్సరం శుభాకాంక్షలు అండి. 11వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు. అలాగే ఈ యోగాని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక భాగంగా నిర్వహించుకోవాలండి. ఎట్లా అంటే ప్రతిరోజు ఆహారం తిన్నట్టుగా, ప్రతిరోజు భోజనం చేసినట్టుగా, అలాగే పళ్ళు తోముకున్నట్టుగా మెంటల్ హైజీన్ ఎట్లా, డెంటల్ హైజీన్ ఎట్లా చేసుకుంటామో ప్రతిరోజు పళ్ళు తోముకొని, అలాగే మెంటల్ హైజీన్ అంటే మానసిక పరిశుభ్రత ఇది యోగా ద్వారా అలాగే ధ్యానం ద్వారా మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ యోగాని జీవితంలో భాగంగా చిన్నపిల్లల దగ్గర నుంచి మన భారతదేశంలో 8 సంవత్సరాలతో మొదలవుతుంది యోగాభ్యాసం అనేది. కాబట్టి దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇంటర్నేషనల్ యోగా డే. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో యోగా ధ్యానము అనే దాన్ని ఒక భాగంగా ఏర్పరచుకోవాలి. ఇది అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.